కార్న్ పులావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం, మొక్కజొన్న పొత్తులు, పచ్చి బఠానీ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి, నూనె, ఉప్పు, నెయ్యి. కార్న్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక 1 కప్పు నానబెట్టిన బియ్యం వేసి 2 నిమిషాలు ఫ్రై చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, చెక్క, లవంగాలు, ఇలాచీ కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ 1 కప్పు, 2 కప్పుల కొబ్బరి పాలు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించిన మొక్కజొన్న గింజలు 1.5 కప్పులు వేసి మూత పెట్టి ఉడికించి ఇందాక వేయించిన బాస్మతి బియ్యం, తగినంత ఉప్పు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి 1/2 కప్పు నానబెట్టిన పచ్చి బఠానీ వేసి పూర్తిగా ఉడికించి బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కార్న్ పులావ్ రెడీ.